అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందో ఏమని మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. నేటితో పోల్చుకుంటే లైక్ స్టాక్ దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమని మీకు వీడియోలో తెలియజేసాను. మన వీడియో వచ్చేసి కేవలం 2 మినిట్స్ మాత్రం ఉంటుంది. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం ఓపికతో చూడండి, అంతే పెద్దగా లాగ్ అయితే ఉండదు. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేసాను చూడండి. ఎగ్జాక్ట్గా 6:50 వరకు స్టాక్ ఎంత మాత్రం దిగిందనేది తెలియజేసాను. గుర్తుపెట్టుకోండి, తర్వాత ఒక్కొక్కసారి స్టాక్ పెరగచ్చు, అంటే పెరిగే ఛాన్స్ ఉండదు, తగ్గేది అయితే ఉండదు మన మదనపల్లి వచ్చేసి. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఎలా అనేది మీకు వీడియోలో తెలియజేసాను. మనం ముందుగా తెలుసుకునే ముందు తర్వాత మొలకల్చీరు మార్కెట్ వచ్చేసి ₹520 వరకు మార్కెట్ జరిగింది. ఈవెన్ లాస్ట్లో కూడా 470, 480 కామన్గా, అంటే ఎక్కువగా వినిపించిన ఈ రేట్లు కూడా ఎక్కడ స్టార్టింగ్లో కొంచెం అటు ఇటు 520 వేసేసి మళ్ళీ అంతా అట్లేం లేదు. మార్కెట్లో అయితే నిన్న మొలకల్చీరు చాలా వరకు ఫాస్ట్గా జరిగింది మార్కెట్ వచ్చేసి. మరి ఇదే రేట్లే అంటే నిన్నట్లాగా ఫాస్ట్ ఈరోజు మదనపల్లి మార్కెట్ వైపు ఉండొచ్చా అనేది ఒక క్వశ్చన్ మార్కు. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లికి సంబంధించి దిగుమతుల విషయం మాట్లాడుకుంటే టీవీఎస్, అలాగే కేఏ, కేజీఎన్ మండి లైన్ వరకు, అలాగే ఆ పక్క ఏబీ కానివ్వండి, ఈ పక్క మనకి జేకే, అలాగే ఎస్ఎంఈ లైన్ మొత్తం మాట్లాడుకున్న ఈ లైన్లో కూడా దిగుమతి అయితే పెద్దగా మార్పు అయితే లేదు. దిగుమతి ఏం పెరగలేదు ఈరోజు వచ్చేసి. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. దిగుమతి నేటితో పోల్చుకుంటే ఒక 5-10% కొంచెం అటు ఇటుగా వచ్చింది. మరి రేట్లు కూడా ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. అలాగే వెంకటేశ్వర మండి లైన్ మాట్లాడుకున్నా కూడా భాగ్యలక్ష్మి, అలాగే వెంకటేశ్వర ఈ లైన్లో కూడా దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్గా నేను శనివారం దిగుమతి తగ్గింది. నేటితో మామూలుగా డేస్లో నార్మల్ డేస్ రేట్లో వస్తుంది. సేమ్ ఈరోజు కూడా అలానే వచ్చింది. మామూలుగా శనివారం దిగుమతులు తగ్గుతూ ఉంటాయి. నేనైతే దిగుమతి తగ్గింది. ఇంకా నేటితో పోల్చుకుంటే ఈరోజు మామూలే. ఇంకా మరి రేట్లు కూడా ఏ విధంగా ఉంటాయో చూడాలి. చూద్దాం, మార్కెట్ ఏమన్నా నేడపైన చాలా వరకు ఫాస్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందనే చూడాలి. క్వాలిటీ ఉంటే మార్కెట్ స్పీడ్ ఉండే ఛాన్సే ఉండొచ్చు. మరి చూద్దాం, రేట్లు కూడా ఏ విధంగా ఉంటాయో చూడాలి. మీకు ఎవరికన్నా లోలో కానివ్వండి, అలాగే లోలో ప్రజెంట్ వచ్చేసి శ్రీ లక్ష్మీ సీడ్స్ మనకి బస్ స్టాండ్ ఎదురుగా అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు కాదర్ ఫర్టిలైజర్స్ అవుట్ ఆఫ్ స్టాక్ నడుస్తుంది. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ వెళ్ళేటప్పుడు అక్కడ స్టాక్ అయితే లేదు. శ్రీ లక్ష్మీ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ మనకి బస్ స్టాండ్ వెనకాల షాప్ అయితే ఉంటుంది. మీరు వెళ్ళి అయితే తీసుకోవచ్చు.